మరొకసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా 2 ఏళ్ల చిన్నారి నరసరావుపేటకు సంబంధించి 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది అనే అనుమానాల నేపథ్యంలో ఆమె కొన్ని నమూనాలను ఆ చిన్నారికి సంబంధించిన నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షల తర్వాత ఆమెకు H5N1 వైరస్ ఉంది అని చెప్పి నిర్ధారించారు. అంటే ఒక రకంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనుషులకి ఆ వ్యాధి సోకడం, పైగా ఒక మరణం సంభవించడం ఇదే ఫస్ట్ టైం అంట. H5N1 అంటే ఇది బర్డ్ ఫ్లూ వైరస్. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఈ చిన్నారి రక్తంలో ఉంది అనేది ఆ నమూనాలను పరీక్షించిన తర్వాత తేటతెల్లమైంది. అయితే ఆ బాలికకు ఆ బర్డ్ ఫ్లూ ఎలా వచ్చిందో తెలియదని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కాకపోతే ఫస్ట్ ఈమెకు జలుబు, నరసరావుపేటకు సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించిన వివరాలు నేను ఒక వీడియోలో చెప్పాను. నరసరావుపేట రావిపాట రోడ్లోని బాలయ్య నగరం చెందిన పెండ్యాల గోపి అలాగే జ్యోతి దంపతుల కుమార్తె 2 ఏళ్ల ఆరాధ్య ఈ చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందింది. జలుబు, తుమ్ములు, తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరం, విరోచనాలతో బాధపడుతున్న ఈ చిన్నారిని మంగళగిరి ఎయిమ్స్లో జాయిన్ చేశారు. గత 15వ తేదీన మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. 2 ఏళ్ల బాలిక జ్వరం అలాగే శ్వాసకోశ సమస్యతో మార్చి 4వ తేదీన పీడియాట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరింది. ఆ బాలికకు లెప్టోసిరోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాసోఫారింజియల్ స్క్వాబ్ పరీక్ష ద్వారా ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. దీంతో మరో నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే H5N1గా నిర్ధారించారు. అయితే ఈమె పచ్చి కోడి మాంసం తినింది అనేది ఒక ప్రాథమిక నిర్ధారణలో తేలిన అంశం. అయితే వాళ్ళ చిన్నారి తాత లేదంటే వాళ్ళ బంధువులు రాము అంటే పెద్దనాన్న వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మా ఇంట్లో దాదాపుగా ఒక 40 రోజుల నుంచి చికెన్ తినట్లేదు, చికెన్ తినద్దు బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చికెన్ తినట్లేదు, కానీ ఎలాగా ఈ వైరస్ వచ్చిందో మాకు అర్థం కావట్లేదు, అంతు చెక్కట్లేదు అనేది. కానీ ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు ఇది వైద్యులకు కూడా అతిపెద్ద సవాల్గా మారింది. వైద్య శాస్త్రవేత్తలకు కూడా ఇప్పుడు ఇది అతిపెద్ద సవాల్గా మారింది. బర్డ్ ఫ్లూ వైరస్ అంటే ఈ H5N1 అనే వైరస్ ఓకే కోళ్లలో ఉంటాయి నిర్ధారిస్తారు, కోళ్ళకు వస్తాయి అనేది, కానీ అది మనుషుల్లోకి హ్యూమన్ బాడీలోకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అది ఎందుకంటే అది ఎలా వస్తుంది బర్డ్ ఫ్లూ ఇప్పుడు కోళ్ళకు మాత్రమే ఉంటుంది అని చెప్తారు. అది తిన్నంత మాత్రాన ఆ వైరస్ మనలో చేరుతుందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. అంటే వాళ్ళు నిజాలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్తున్నారని అనుకుందాం, కానీ అంటే ఇది ఒక ఏజ్లో వాళ్ళకి మాత్రమే వస్తుందా, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు దీని మీద వైద్యులు ఇమీడియట్గా నిర్ధారించాలి. లేదు అంటే బర్డ్ ఫ్లూ వైరస్ కనుక నిజంగా మొన్న కరోనా వైరస్ లాగా ప్రజలు హ్యూమన్ బాడీలో కనుక చేరితే భవిష్యత్తులో అతిపెద్ద ప్రమాదాలను, అతిపెద్ద దారుణాలను చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ముందుగా అలర్ట్ అవ్వడం బెటర్.